శావల్యపూర్ మండలం వేల్పూర్ గ్రామానికి సంబంధించిన ఒక ఎస్టీలకు సంబంధించిన తిరుపతిరావు. ఆ తిరుపతిరావు గారు వైఎస్ఆర్ ప్రభుత్వంలో షిఫ్ట్ ఆపరేటర్గా శావల్యపురం షిఫ్ట్ ఆపరేటర్గా అవకాశం ఇవ్వడం. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ షిఫ్ట్ ఆపరేటర్ అనేది తీసేస్తున్నామని వీళ్ళు తీసేయడం జరిగింది. అంటే తీసేసిన సందర్భంలో ఈయనకు ఉద్యోగం లేదనే దాని మీద ఆ కుటుంబంలో ఆయన భార్య విభేదించటం, నీకు ఉద్యోగం కూడా లేదు, నన్ను ఎలా పోషిస్తావు అని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళటం. నా ఉద్యోగం పోయిన దానికి పూర్తి స్థాయిలో నాది కాదు కదా తప్పు, ప్రభుత్వ పరంగా పార్టీలకి అని ఒక పార్టీ ముద్రేసి వైసీపీ అభిమానిని అని చెప్పి నన్ను తీసేశారే కానీ నేనేం తప్పు చేయలేదు అని చెప్పి తిరుపతిరావు బాధపడటం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో వీళ్ళందరూ కలిసి ఈ ఒక్క తిరుపతిరావే కాదు, దాదాపుగా 50 మంది షిఫ్ట్ ఆపరేటర్లని వినుకొండ నియోజకవర్గంలో తొలగించడం జరిగింది. అన్యాయంగా వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆనాడు షిఫ్ట్ ఆపరేటర్లుగా ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని కూడా మేము తీసేలా, ఎవరిని తొలగించాల. కానీ ఈరోజు ఆ సంస్కృతిని తీసుకొచ్చి ఆ ఉద్యోగాలు అందరూ తీసేస్తే ఆ కుటుంబాల్లో ఇలాంటి ఇబ్బందులు జరగడం మనం దానికి నిదర్శనం తిరుపతిరావు. ఎందుకంటే తిరుపతిరావు పూర్తి స్థాయిలో తిరుపతిరావు భార్య విభేదించడానికి, ఉద్యోగం పోవటానికి సంబంధం ఉంది. ఉద్యోగం పోయింది కాబట్టే భార్య నీకు ఉద్యోగం లేదు, నీ ఉద్యోగం పోయింది అని అమ్మగారింటికి వెళ్తే ఆ బాధలో నా ఉద్యోగం పోయినందనే బాధతో ఆయన ఆత్మహత్య చేసుకోవటం జరిగింది. ఇది చాలా చిన్న వయసు, చాలా దారుణం. కూటమి ప్రభుత్వం వారు చెప్తూ ఉంటారు, మేము వైసీపీ వాళ్ళని పూర్తి స్థాయిలో కోకట వేళ్లతో పెగలించడం అని చెప్పడానికి కారణం బహుశా ఇలాంటివనే వాళ్ళు చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్కటి మేము పారదర్శకంగా పాలన జరుపుతున్నామని చెప్పారు, అభివృద్ధి మా ధ్యేయం అని చెప్పారు. ఇవన్నీ చెప్పి లాస్ట్కి నిండు ప్రాణాన్ని బలికొన్న దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి జీవీఎస్ ఆంజనేయులు గారు బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఆ ఉద్యోగాలు తొలగించడం అనేది చాలా దుర్మార్గం. అలాంటి సంస్కృతి మన నియోజకవర్గంలో ఎప్పుడూ లేదు కదా. ఇప్పుడు మీరు ఎందుకు చేశారు? మీరు చేశారు కాబట్టే కదా ఈ అబ్బాయి ఆత్మహత్య చేసుకుంది. దానికి కారణం మీరే కదా. ఈరోజు స్థాయిలో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఆ మూలంగానే తీసేయటం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియపడుతున్నాం. ఇంకోటి ఏంటంటే ఆనాడు అంగన్వాడీ టీచర్లను కానీ షిఫ్ట్ ఆపరేటర్లను కానీ ఎవరు తీసేయలేరు. వాళ్ళకి ఏదైనా పర్సనల్గా వాళ్ళకై వాళ్ళు మానుకుంటే తప్ప అంగన్వాడీ టీచర్ని ఇవాళ తీసేయడానికి అవకాశం లేదు. ఆ రోజు అంగన్వాడీ టీచర్లు తీసేయడం అవకాశం ఉండదు. అది కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు కావాలని కొంతమంది ఇక్కడ కూడా పంపిస్తారు, ఇలాంటి మాటలకు కూడా మాట్లాడిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో పూర్తి స్థాయిలో ఆంజనేయులు గారు చేసిన తప్పిదం వల్ల ఇది జరిగిందని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఇది వాస్తవంగా ఇది వాడు ఆత్మహత్య చేసుకున్నాడు, ఇది వాస్తవంగా ప్రభుత్వ హత్యగా భావించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. దానికి ఈ విధమైనటువంటి ఆలోచన చేయటం చాలా బాధాకరమని, దీనికి సమాధానం పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలని మరొకసారి తెలియపరుచుకుంటూ, ఎవరైతే తిరుపతిరావు మరి చనిపోయాడో ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో ఆర్థిక సహాయం ప్రభుత్వం అందజేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని కూడా
ముఖ్యంగా ఆంజనేయులు గారు చొరవ తీసుకొని జరిగిన తప్పుకి మీరు కూడా బాధ్యత వహించి ప్రభుత్వం తరపు నుంచి ఆ కుటుంబానికి సహాయం అందించాలని ఈ సందర్భంగా కోరడం అవుతుంది. మరి ఇలా ఇప్పటికైనా ఆ షిఫ్ట్ ఆపరేటర్ని ఎప్పటిలాగా వాళ్ళని మళ్ళా రిటర్న్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఇప్పించాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం.